మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్ళే పూల చిట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము
సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రేమగల ప్రభువా, మీ స్తోత్రములయ్యా. లాబానుతో నా తండ్రి ఎలియాజరు మాట్లాడుతున్నటువంటి మాటలను తండ్రి, ఈ వివాహ సందర్భముగా నా తండ్రి, ఇదిగో నా ప్రభా ప్రయాణము చేయనటువంటి మా యొక్క నా తండ్రి సంఘ పెద్దలైనటువంటి వారి మధ్య నా ప్రభువా మీ నామములో ప్రార్థన చేస్తూ నా తండ్రి, ఇదిగో నా తండ్రి పెండ్లి కుమార్తెగా చేయబడినటువంటి బిడ్డ అయినటువంటి స్టెల్లాను తండ్రి, ఇదిగో నా ప్రభా పెండ్లి కుమారునిగా చేయబడుతూ ఉన్నటువంటి విమల్ కుమార్ దగ్గరకు తీసుకొని వచ్చుటకు నా ప్రభా బిడ్డలు నా తండ్రి
ప్రయాణము చేయనై ప్రయాణము కొరకు నా తండ్రి సహాయాన్ని తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నాం. యేసు ప్రభువా, మీ నామములో మేమేమైతే అడుగుతున్నామో అది నిశ్చయముగా పొందినాము అనే విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రధాన కార్యక్రమాన్ని ఇంతవరకు జరిగించారని నమ్ముతూ మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రయాణము కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయా, వెళ్ళే విషయంలోనూ తిరిగి వచ్చు పర్యంతము నా తండ్రి బిడ్డల చుట్టూ మీ దేవదూతల కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన ప్రమాదము, ప్రతి విధమైన అశాంతికరమైన పరిస్థితి కలగకుండా సహాయం చేయండి తండ్రి. అక్కడ ప్రధాన విషయంలో కూడా అక్కడ పెద్దల వారికి ఇక్కడ పెద్దల వారికి సరైన సమాధానమును నా తండ్రి వారికి కలుగును గాక. మీ స్తోత్రములయ. చక్కటి సమాధానముతో దేవా కార్యక్రమాన్ని ముగించుకొని నా తండ్రి బిడల క్షేమముగా వారి వారి గృహాలకు చేరినట్లుగా మీ కార్యం జరిగించండి. అతి ప్రాముఖ్యమైన వివాహ కార్యక్రమం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రభువా, జయకరంగా, మర్యాదకరంగా, దేవునికరంగా, సంతోషకరంగా నా తండ్రి ఆత్మీయమైన క్రమాన్ని కలిగి నా తండ్రి ఈ వివాహ కార్యక్రమం జరిగినట్లుగా మీరే కృప చూపమని, ఇంతవరకు ఈ కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలుతో కూడిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను మా యొక్క పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం.
ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం.
కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము మా మధ్యకు నడిపించారు. మరి వధువైనటువంటి స్టెల్లాను కూడా మీరు మా మధ్యకు నడిపించి వారిని గౌరవించటానికి మాకు చక్కటి అవకాశాన్ని దయచేశారు. మరి పరిశుద్ధ వివాహం చొప్పున జతపరచబడటానికి నా తండ్రి మీరు సంకల్పించిన ఈ యవనస్తులైన బిడ్డలను ప్రభా ప్రత్యేకంగా మీరు దీవించండి. కార్యక్రమంలోకి మేము ముందుకు వెళ్తున్నాం. మా మధ్య మీ సన్నిధిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం ప్రభా. మా మధ్య ఉంచండి. ఈ కార్యక్రమం యావత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా మీరు చేయగలని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రత్యేకమైన ప్రభా మరి యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి ప్రభాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి. ఆమె నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయలేననుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును సూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టును ఆ పేరు దానికి తగినను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును
సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢనిద్ర కలుగ చేసి అతను నిద్రించినప్పుడు అతని పట్టకెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటునున్న మాంసమును పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పట్టకెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉండరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఇంటిలో దీవించుగాక. దేవుని నామమున స్తోత్రమండి. చక్కగా చదివి వినిపించారు. దేవుని సేవకులకు ప్రత్యేకమైన శుభంగా తెలియపరుస్తున్నాను. రెండవ వాక్య పట్టణంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం దాకా మరి వధువు తరపున సంఘ కాపరైనటువంటి కాపరి గారు మరి వారు చదివి తెలియపరుస్తారు, చదువుతారు. వారిని ప్రత్యేకంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. గ్రంథంలో నుండి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులు మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించియు సంఘమును గురించియు చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకునవలెను. రెండవ బైబిల్ పాఠం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పర్లేదండి, ఒక గంట వాక్యం చెప్పండి అన్న వరకు ఒకసారి స్తోత్రం చెప్పండి. తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అనుకున్నారు, నేటికి నేను చూడగలను అనుకుంటున్నాడు విమల్ కుమార్. ప్రక్కన తేవట్లేదు కానండి, తెల్లప్పుడు అదే సంతోషం ఉంది. నా భర్త ప్రక్కన నేను కూర్చున్నానని అంటే ఒక్క రెండు మాటలు చెప్తాను. మరి ఒక ఆ దినాన్ని కానా ఊర్లో, నేను ప్రసంగంలోకి వెళ్ళట్లేదు, ప్రసంగం అంటే ఇది ప్రసంగం టైం కాదు, వినేయండి రెండు మాటలు.
మరియమ్మ గారు అన్న మాట ఏంటంటే ఆయన మీతో చెప్పున్నది ఏమన్నాడు? మొట్టమొదటిగా గ్లాసు నీళ్ళు ఇస్తాం, తర్వాత వెంటనే టీ అనేది చాలా ప్రాముఖ్యం అంటారు. అరే వాళ్ళు టీ కూడా ఇవ్వలేదురా బాబు, అదే మనుషులు అంట, అది గౌరవ సూచకం. అలాగే కానా అనే ఊరిలో ఆ యోధియా ప్రాంతంలో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇంటికి రాగానే మొట్టమొదటిగా ఇచ్చేది ద్రాక్షారసం. ద్రాక్షారసం ఇవ్వలేని వారు ఆతిథ్యము తెలియని వారు. ద్రాక్షారసం ఇవ్వలేని వివాహాలు కానీ శుభకార్యాలు కానీ అవి శుభము కాదు అనేవారు. అట్లాంటి నాలుగు నడుస్తున్న దినాల్లో ఒక్కసారిగా ద్రాక్షారసం అయిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆ వార్త తెలుసుకున్నటువంటి వారు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి అడిగితే మరియమ్మ గారు రిఫరెన్స్ ఇచ్చారు. యేసు ప్రభు అన్నాడు, భయంకరంగా మాట్లాడేటప్పుడు ఇది కానీ వెంటనే మరియమ్మ గారి పాన్పు నిష్కల్మషంగా ఉండాలి, కల్మషము లేని దానిగా ఉండాలి. పాన్పు అనే మాటకు అర్థం ఏంటంటే సంసారం, సంసారం, కాపురం. కాపురాలు కల్మషం లేని దానిగా ఉండాలి. కాపురాలలో కల్మషం అనేది నిజం. మీరు పెట్టుకున్నారా? మీ భర్త నెంబరు వేరు, మీ నెంబరు వేరు. చెప్పండి కల్మషం ఉందా? మీరు చెప్పనా? సెల్స్ వచ్చిన తర్వాతే కోర్టులో కేసులు ఎక్కువైపోయినాయి. సెల్ వచ్చిన తర్వాతే సంసారాలు నాశనం అయిపోయి భయంకరంగా ఉందండి. ఇది చాలా జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. ఇది అవసరమే, నేను కాదన్నాం, కానీ పాడు చేసేది కూడా ఇదే. కొన్ని మాటలు జాగ్రత్తగానండి. ఆయన చెప్పినది మాత్రమే చేయాలి. బాబు విమల్, తల్లి స్టెల్లా కావాలి. వివాహాల కోసమే అన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత క్రొత్తది అంటే నీకోసం ఎప్పటికీ కోపంగా చూడమాకు. వివాహం అయిన తర్వాత మళ్ళీ కనపడరు. కొత్త వారం కనుక మొదటి వారం, రెండో వారం వస్తారు. మూడో వారం తర్వాత కనబడితే వచ్చు. అందరూ ఏమైపోయారు? వాళ్ళు ఆ రోజు విన్న మాటలు ఏమైపోయాయి? నువ్వు పొందిన రక్షణ భాగ్యం ఏమైపోయినావు? మొదటి పిల్లలు వారి మధ్య కాదు, మనందరి కుటుంబాల్లో ఉండను గాక. అందరూ చెబుదాం హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? క్షమించుకోవాలి. మొదటిది అయిపోయింది, 10 నిమిషాలు అన్నాం. ముగింపు ఉందా నీకు? ఉంది. తండ్రి, నీ ప్రణామం స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృప ద్వారా ప్రభా ఈ రోజున కుమార్ ప్రభా స్టెల్లాను నీ సన్నిధిలో విడివిడిగా ఉన్నటువంటి వారిద్దరినీ నీ సన్నిధిలో జతపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నీ సంకల్పం, నీ చిత్తం ప్రభా. వారిడల నీ చిత్తం ఉన్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు వరకు నీ దాసులు 4 పిల్లల గురించి చక్కటి సందేశాన్ని వారికి మాకును కావలసిన అమూల్యమైన మాటలు వారి ద్వారా అందించిన మా ప్రియ రక్షకానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వివాహ కార్యక్రమంతో నీ ప్రభు మాకు అనుగ్రహించమని జతపరచబడవచ్చినటువంటి నూతన వధువులను దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఈ వివాహానికి నన్ను మ్యారేజ్ రిజిస్టర్గా ఆహ్వానించినటువంటి ఇక్కడ స్థానిక దైవజనులు మా పెద్దబాబు గారు, ప్రకాష్ అయ్య గారికి, సత్యమణి రామకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వివాహం నా చేత జరిగించుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు రత్నం గారు, ఆయన భార్య, వారి బిడ్డలు విమల్ కుమార్కి నా హృదయపూర్వక వందనాలు. ప్రకటన చదువుతున్నాం. సంఘం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. చదువుతూ ఉన్నటువంటి వివాహ ప్రకటనను జాగ్రత్తగా వినవలసినదిగా తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ వివాహ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, వరలక్ష్మి నగర్ వాస్తవ్యులు, జీసస్ గ్రేట్ చర్చి సంఘ సభ్యులు, యాతాకుల రత్నం గారి ఏకైక కుమారుడు బ్రహ్మచారి, యాతాకుల విమల్ కుమార్, వయస్సు 28 సంవత్సరముల ఎత్తు,
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి గ్రామ వాస్తవ్యులు సీలోయం ప్రార్థనా మందిరం సంఘ సభ్యులు గూడూరి విక్టర్ బాబు గారి ఏకైక కుమార్తె కన్యక గూడూరి స్టెల్లా వయసు 19 సంవత్సరముల యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నారు. వీరిద్దరూ పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడకూడదనియు ఏ హేతువైన న్యాయమైన ఆటంకం ఏదైనను మీలో ఎవరైనాను తెలుసుకుని ఉన్న ఎడల దానిని వెల్లడి చేయవలెను. దయచేసి సంఘం అంతా కూడా ఎలాంటి అభ్యంతరం అనేది చేయలేదని మిమ్మల్ని బట్టి తెలుసుకుంటున్నాం. మరి అందరికి ఇష్టమైన చేతులు ఒకసారి పైకెత్తినట్టయితే మరి ఎలాంటి అభ్యంతరాలను తెలియపరుస్తూ దేవుని సేవకులకు చట్టమును బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వారి యొక్క వివాహం చేసుకున్న జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనా ఉన్న ఇప్పుడే దాన్ని ఎత్తి చూపాలి. లేకపోతే మీదకి ఎన్నటికీ ఊరుకొండవాలి. జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు వివాహం చేసుకోవడం అందరికి ఇష్టమైన వాళ్ళు చేతులు చూస్తున్నాను. కొంతమందికి ఇష్టం ఉండట్లేదు. దేవుని నిర్ణయం చొప్పున మీరంతా ఎదురుబోదు కొంచెం ముందు జరిగితే బాగుంటుంది. ఈమెను కాపాడి ఇతరులు నమ్మక మీరిద్దరు బ్రతుకాలను ఉంటాయి. ఈమెకే భక్తమైందువా అందరం తప్పకూడదు. గట్టిగా చెప్పు. మైక్ ఆన్ చేయలేదు అనుకుంటా. మైక్ లేదు, వీడియో లేదు. మా నమస్కారం. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని ఈ భక్తులుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకాలం ఈయనకి భార్య అయిందువా? వెరీ అందరూ తప్పకుండా తండ్రి కానీ సైనికులు ఎవరున్నారు? నియామం గారు కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఇరువురు తల్లిదండ్రులు బయట ఒకసారి రత్నం గారు భార్య స్థలాన్ని కోటలుగా తీసుకున్నానికి అభ్యంతరం యాతాకుల రత్నం గారి కుమారుడు ఉమల్ కుమార్ని మీ అల్లుడిగా తీసుకున్న మీకు అభ్యంతరం ఇష్టం అభ్యంతరం ఏమి లేదు. అయితే సదనం చప్పట్లు పడదాం. ఒకసారి లేదు సెట్ చేస్తాను. వెయిట్ క్లోజ్ తీసుకుంటావా సార్? అలా హోల్డ్ సరే ఒకసారి చూస్తుంటారు మాట్లాడి. ఓకే. యాతాకుల విమల్ కుమార్ నేను స్టెల్లాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధిను ఆరోగ్యమును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుకున్నాను. ఇలాగున జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట దైవజనం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఏం చేశారు? ఏమని? నేను ప్రేమిస్తాను అని అర్థమైందా? సో ప్రేమించడం నీ బాధ్యత. అర్థమైందా? ప్రేమించడం నీ బాధ్యత. నెక్స్ట్ ఆ ప్రమాణంలో వస్తుంది. అది కూడా నీకు చెప్పుకోండి.
విమల కుమారను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధినందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భక్తులుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగించునని దేవుని ఎదుట దైవజనుల ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఈ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవు తింటే నేను తింటా. వాక్యం చెప్తున్నాను. మరి రూల్స్ చెప్పింది అక్కడ. నీకు అర్థమైందా? దాని అర్థం ఏంటంటే చాలా మందికి అర్థం కావట్లేదు. ఈయన ఒక సంఘంలో పెరిగాడు, ఈయన ఒక సంఘంలో పెరిగాడు. చాలా చోట్ల సంఘ సమస్యల వల్ల విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. మా సంఘంలో ఎట్లేదో నేను మీ సంఘం నాకు నచ్చలా, ఏం చేద్దాం? మంగళసూత్రం, ఉంగరాలు, రకరకాల వస్తువులు ఉంటాయి, పూలదండని తీసుకురండి. దేవుని పెట్టించారా? వెరీ గుడ్. తను ప్రేమించినటువంటి బిడ్డైనటువంటి స్టెల్లాను భారీగా చేసుకుంటానికి తండ్రి ప్రభా ప్రేమతో తీసుకొచ్చినటువంటి మంగళ స్తోత్రాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ బిడ్డకు అలంకరిస్తూ ఉంటుండగా తండ్రి మీ సన్నిధి ఉంచండి దేవా. ప్రారంభం నుండి తన యొక్క వారి యొక్క జీవిత కాలం అంతా శాంతిని, సమాధానమును, ప్రేమను, సంతోషాన్ని కలిగిన తండ్రి వారి దాంపత్యము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను అయ్యా చక్కగా ముడిపడటానికి మీరే కృప చూపమని ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మంగళ సూత్రాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా యొక్క పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ మంగళసూత్రమును ఇంకా ధరింపజేస్తున్నాను మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతట్లో నిన్ను పాది భాగస్వాములుగా చేస్తున్నాను. మంగళసూత్రం అంటే ఏం చేసావు తెలుసా? ప్రమాణంగా నీ ఆస్తిలో వాటా ఇచ్చావు. రేపు పరిచయమైందంటది జాగ్రత్త. ఓకే, సో ఎట్లా డీల్ చేయాలంటే బాబు స్మైల్ స్మైల్ అలానే ఉండండి. కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం రెడీ రెడీ స్మైల్ స్మైల్. వెయిట్ 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 అలానే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. రెడీ స్మైల్ స్మైల్.
తనయనకు పరమేశ తనయ పట్టుకో సార్ కొంచెం క్లోజ్ కొంచెం మ్యాచ్ ఎలా చెప్తే మీరు ఎలా ఉంటుంది అలాగే గూడూరి స్టెల్లా వీరిద్దరూ పరిశుద్ధ వివాహం ద్వారా దత్తపరచబడినారు. వీరిద్దరూ భార్యాభర్తలని దైవజనుడిగా గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి నేను ప్రకటన చేస్తున్నాను. గూడూరి స్టెల్లా అనబడినటువంటి స్త్రీ ఈ దినము నుండి యాతాకుల స్టెల్లాగా పిలువబడుతుందని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడు వారిని దీవించునుగాక. దయచేసి మీరిద్దరూ మోకరించండి. విమల్ కుమార్ స్టెల్లాని ఈ దినమందు మీ నామం పేరిట భార్యాభర్తలుగా వారి జీవితకాలం అంతా ఒకరిలో ఒకరు నమ్మకంగా ప్రేమగా రాబోయే దినాల్లో ఉన్నతమైనటువంటి కుటుంబంగా కట్టబడి అనేకులు వీరి ద్వారా కొన్ని జీవిత పాఠాలు నేర్చుకున్నాను. వీరి వలన ప్రభువా మీ ఉన్నతమైనటువంటి మా ప్రభువా రక్షణను పొందుకోవడానికి సహాయం చేయండి. వీరు కూడా క్రైస్తవ వివాహం ద్వారా దత్తపరచబడినారు కనుక మీ అందరూ భయభక్తులతో ఎదిగి వారి జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. ఆటంకాల అభ్యంతరాలను తొలగించండి. వీళ్ళిద్దరి భవిష్యత్తుని ఒక ఉన్నతమైన విధానంలో ఆశీర్వదించి మహిమ తీర్చుకుందామని క్రీస్తు వారి పేరిట ఈ మనవులు అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. జోసఫ్ ఇచ్చురయ్య సృష్టికర్తయగు ప్రభువైన దేవుని కృప, కుమారుడైన క్రీస్తు వారి ఆదరణ, ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఇరువురు యవన పిల్లలకు వారి కుటుంబానికి, ఇరుపక్కల కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, రాబో వారి తన దాంపత్యాలకు సదాకాలంలో కూడా నడిపించును గాక. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయం
దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది నీ పేరు ప్రాణనాడి అయినదే కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శత ముద మన శుభ సుమన లయివ సుసుత సహిత విరహ రహిత భావం ఆనంద భోగం ఆజీవకాలం పాశానుబంధం కాలానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం కామయే హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే ఉదయాన్ని దాచే కురులింక నావే ఒడిలోన వాలి నీ మోము నాదే మధురాలు దోచి అధరాలు నావే నీలో పరిమళం పెంచిందే పరవశం నీ చూపు నుంచి ప్రేమ పో
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై. కదిలింది నాలో, తెలపాలనంటే సరిపోదు. ఏ జన్మకైనా ఉంటాను నీలో, ఏ చోటనైనా నేను వీడనమ్మా. కాలం ముగిసిన ఈ బంధం ముగియునా, నీ చూపు నుంచి ప్రేమ పొంగినే. కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై. నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నదే, నీ పేరు ప్రాణనాడి అయినదే. కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై. నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని, నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని. నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. ఊపిరే బతికేదలా వదిలితే, గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే. నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అఘోర కంటిగులు, మన మధ్యకి దూరే గాలికి కూడా గగడనివ్వదే. మన అల్ల
పట్టొద్దే కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటట తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలుపు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా
మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించను నీ పేరుగా హరివెల్లి నా మెడనల్లను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే ఈ వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం తారలే ఎగిరాలే నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయే ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే తన వెనకే మోహాలనే మీరేంతలా ఇలా మోమాటమే ఇక వీడేనులే ఇప్పుడే ఏకమయ్యే ఈరాడే ఇద్దరో లోకమయ్యే ఈరాడే కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అనకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి హెచ్చటకులేమో తెలియదుగా అడగనలేని చెలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషములేవే విడివిడిగా సమయాలకే సెలవే ఇక పేరులేనిది ప్రేమ కానిది ఓ కదే ఇదే కదా ఇప్పుడే ఏకమయ్యే ఈరాడే ఇద్దరో లోకమయ్యే ఈరాడే నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా
కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరూ లేని లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే ఏ మాయో మరి ఏమో నరనరమో నైలున దాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది
మస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరే కొసరే చేయరా ముద్దుల దాడి ఇష్టమేని సందడి ముట్టడించి ముట్టేసుకోలేవా ఓసారి చేసారే ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించురా ఏ వెన్నెల జోలాలి నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆరరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లోన రవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరు మల్లెల వాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే రేపుల్లో మా పుల్లో చూపుల్లో పొంగు ప్రేమ చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముత్తు సంపెంగ పూల ముత్తు చంపుతున్నది నీ గుండె నిండుగా నీ రూపు నిండగా నా నీడ నిండుగా తూచి కొత్తగా నా కంటి పాపలే నీ జంట బొమ్మలే మూసేటి రెప్పలే దాచి మెత్తగా చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరు మల్లెల వాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఏమన్నావో ఏం విన్నావో
కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మేరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలోన మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. అలుకే నీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలుసా. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. అదుగు ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓ నామాలే. బాగుంది బాగుంది ఓ శ్రీవారు, గారాబం మెచ్చింది శ్రీమతి గారు. పక్కడో పక్కడో పకడో 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 దోడో దోడో నిన్ను ఆపేదెవడో చల్ పకడో 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 రేపో ఆపో కాదు నేడే నేడే తెలుస్తాడో పేడో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో. రికటోనో బ్యారికేడ్స్తోనో మాస్కులన్నీ లాగేయడో. నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు కోటి మందికొక్కడో. గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెల్చేడో. విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టర్రా,
ఆటుపోటు దాటరా ఏ రిస్కో గిస్కో ఉస్కో పకడో నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాన్ని పక్క అంకేరో గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేలో కాటు బంతి నువ్వేరో చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి అర్జునుడి విల్లువై ఆరో మారో అటు పక్కడో തിരിച്ചു വന്നല്ലേ തിരികെ വിട്ടാൻ വന്നല്ലേ തിരുത്തി വയ്ക്കാൻ വന്നല്ലേ തിട്ടം ഉണ്ടല്ലേ ചേട്ടൻ വന്നല്ലേ ചേട്ട ചെയ്യാ വന്നല്ലേ പേട്ട തുള്ളാൻ വന്നല്ലേ വേട്ടയനല്ലേ கண்ணா அண்டர் கட்டல தண்டர் குந்தர அண்டர் வண்டர் ஜூட்டு கண்ணா அண்டர் சூட்டு கண்ணா வண்டர் ஜூட்டு கண்ணா இப்பது ஜோடு அண்டர் சூட்டு கண்ணா வண்டர் ஜூட்டு கண்ணா இப்பது ஜோடு அண்டர் சூட்டு கண்ணா வண்டர் இப்பது ஜோடு